అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. సో ఈరోజు మన తెలుసు టాపిక్ ఏమంటే అష్టమ శని అండి. పుష్యమి నక్షత్రము అష్టమ శని అంటే ఇది ప్రస్తుతం కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతుంది వచ్చేసి. సో ఈ అష్టమ శనిలో కర్కాటక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి కదండి, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. సో 3 నక్షత్రాలు ఉన్నాయి. మెయిన్ పుష్యమి నక్షత్రం, సార్ నాకు మార్చి 15 నుంచి 2023 నుంచి నాకు బాధలు ఉన్నాయి సార్, నాకు కంట్లో నీళ్ళు వస్తున్నాయి, నేను చాలా బాధపడుతున్నాను అంటే మార్చి 15 నుంచి మీకు బాధలు అంటే ఈ ఏప్రిల్ 6తో మీరు బాధపడరు అనేట్టుగా అర్థం అండి. ఎందుకంటే శని అని వచ్చేసి కుంభరాశిలో వచ్చేసి శతపథ నక్షత్రం నుంచి పూర్వభద్ర నక్షత్రంగా మారిపోతారని వచ్చేసి. సో ఇదే అనమాట కంటెంట్. పుష్ప నక్షత్రం మీకు ఆల్రెడీ బాధలు ఉంటే ఏప్రిల్ 6 తర్వాత బాధలు ఉండవు అనేట్టుగా అర్థం అండి. ఫస్ట్ ఇక్కడ అష్టమ శనిలో అష్టమ శని అంటే ఫస్ట్ తెలుసుకోండి సార్. కర్కాటక రాశి వారు వచ్చేసి మీరు రాశి ఇది కదండి. సో మన పుట్టిన దగ్గర ఎక్కడ చంద్రుడు ఉంటే దాన్ని మనం ఏమంటామంటే రాశి అంటామండి. సో ఇది కర్కాటక రాశి అనమాట. ఇది చంద్రుడు. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే గోచారంలో మీ రాశి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 8వ స్థానం అంటే మీ రాశి నుంచి 1 పెట్టుకుంటే 8వ స్థానంలో గోచారంలో శని ఉన్నాడండి రాశి నుంచి. దాన్నే మనం అష్టమ శని అంటామండి. అష్టమ అంటే 8 అనమాట. శని అంటే 8వ స్థానంలో ఉన్నాడు రాశి నుంచి అనేట్టుగా అర్థం అండి. సో ఈ అష్టమ శని వల్ల ఏమవుతుందంటే చాలా బాధలు వస్తాయండి సార్ వచ్చేసి. ఒక మనిషికి కన్నీళ్ళు తెప్పించే కాలం ఎప్పుడంటే అష్టమ శని, జన్మ శని. ఎవరికి ఎక్కువ తెప్పిస్తాయంటే 100% జన్మ శని అండి. ఓకేనండి. జన్మ శనిలో వచ్చేసి 70% ఉంటుందండి వీళ్ళకి ఎక్కువ బాధలు. 25% వీళ్ళకి కర్కాటక రాశి వరకు ఉంటుందని వచ్చేసి. మీరు గుర్తుపెట్టుకోవచ్చు సార్, మీకు నాకు అష్టమ శని ఉంది, ఇప్పుడే ఎంత బాధలు ఉంటే మీకు ఇంకా నెక్స్ట్ జన్మశని వస్తే ఎంత బాధ ఉంటుంది చూడండి. సో అర్థం చేసుకోవాలన్నమాట. ఎలా చెప్తున్నారు సార్ అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ 23, 24, 25 నక్షత్రం వచ్చేసి ఇట్లా వస్తుంది కదా నక్షత్ర ప్రకారం కుంభరాశిలో వచ్చేసి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఇది శని ప్రయాణించేటటువంటి నక్షత్రం యొక్క ఆర్డర్ అండి వచ్చేసి. అట్లా ఫస్ట్ ధనిష్టాలో ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బంది సార్ ఉంటుందంటే పునర్వసు నక్షత్రం, గురు నక్షత్రం అండి. ఈ గురు నక్షత్రం ఎప్పుడు డేట్ స్టార్ట్ అయిందంటే ఫిబ్రవరి 18, 2022 నుంచి మార్చి 15, 2023 వరకు వీళ్ళు బాధలు ఉంటాయి. ఎవరికి? పునర్వసు నక్షత్రం వాళ్ళకి, కర్కాటక రాశి వారికి. తర్వాత ఎవరు శతభిష నక్షత్రం అంటే తీసుకోండి డేటు, అంటే పుష్యమి నక్షత్రం. ఇక్కడ పెరుగుతుంది కదండి, ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంది. సో ఇట్లా వస్తుంది ఆరో మార్కు శని, మళ్ళీ ఇట్లా పోతారండి. అప్పుడు శతభిష నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఎప్పుడు బ్యాట్ అయ్యామంటే మార్చి 15, 2023 నుంచి వీళ్ళు బాధపడుతారన్నమాట. అదేవిధంగా కర్కాటక రాశి అష్టమ శని జరుగుతుంది కదండి, వాళ్ళు కూడా పుష్యమి నక్షత్రం అండి. పుష్యమి ఈ నక్షత్రం అధిపతి శని అండి. ఇంకా ఎక్కువ బాధపడతారనమాట. ఓకే అండి. ముందే మీరు చాలా స్లోగా ఉంటారండి. పుష్యమి నక్షత్రం వారు చాలా స్లో అనమాట. ఎందుకంటే శని నక్షత్రం కాబట్టి శని చాలా స్లోగా ఉంటాడు, ఓపిక ఎక్కువ ఉంటాడు అనేట్టుగా అర్థం అని వచ్చేసి. చంద్రుడు అక్కడ ఉంటాడు కాబట్టి ఇంకా ఎక్కువ మనం ఎమోషనల్ టైప్ అండి. పుష్యమి వాళ్ళు ఇక్కడ కొంచెం ఎమోషనల్ టైప్ ఉంటారు. కర్కాటక రాశి అంటే కొంచెం ఎమోషనల్ టైప్ అండి. అది నీరు రాశి కదండి. సో చాలా ఎమోషనల్గా ఉంటారు. ఏమైనా కొంచెం ఎక్కువ గట్టిగా కదిలిస్తే వాళ్ళ కంట్లో మనకు నీళ్ళు వస్తాయన్నమాట. గుర్తుపెట్టుకొని వచ్చేసి. సో అప్పుడు సార్ నాకు మార్చి 15 తర్వాత నాకు కంట్లో నీళ్ళు వస్తున్నాయి సార్, చాలా ఇబ్బందిగా ఉంది, నాకు చాలా చెప్పలేని కష్టాలు ఉన్నాయి సార్, మనసులో చాలా బాధ ఉందంటే ఈ పాస్ట్ కరెక్ట్ అవుతే ఫ్యూచర్లో ఏప్రిల్ 6 తర్వాత మీకు ఇటువంటి బాధలు ఉండవు అనేట్టుగా అర్థం అండి. ఏప్రిల్ 6, 2024 తర్వాత మీకు ఇంతగా ఏడు అనేట్టుగా అర్థం. ఎవరు ఏడుస్తారు ఎక్కువ సార్ అంటే నెక్స్ట్ ఆశ్లేష వాళ్ళు ఏడుస్తారు అనేట్టుగా అర్థం అండి. సార్ నాకు ఎప్పుడు మంచి జరుగుతుంది సార్ అంటే వేరే వాళ్ళకి చెడు జరిగితే కదండి మనకు మంచి జరుగుతుంది. సో మన రాశికి అయిపోతుంది అన్నమాట. అంటే పుష్ప నక్షత్రం నుంచి శని నెక్స్ట్ ఎవరికి బాధ పెడతారంటే ఆశ్లేష వారికి బాధ పెడతారండి. ఓకేనండి. ఇది ఎప్పుడు లాజిక్ మనం తెలుసుకోవాలన్నమాట వచ్చేసి. మన మీద రాయి పడుతుందో తెలుసుకోవాలంటే మన మీద పడింది నెక్స్ట్ వేరే వాళ్ళ మీద పడుతుందంటే దానికి అర్థం ఏమండి, మన మీద పడదు అనేది అర్థము. సో ఆ లాజిక్ అనమాట. సరే ఏంటి సార్ ఇది అర్థం కావట్లేదు అంటే చంద్రుడు అంటే వెలుతురిచ్చే గ్రహం అండి, శని అంటే ఎక్కువ చీకటి ఉన్న గ్రహము. ఎక్కువ బాధపడేది శతపథ నక్షత్రమే ఉంటారు. చూడండి మన వీడియోస్ చూస్తే మీరు చాలా 70K 80K వ్యూస్ ఉన్నాయండి శతపథ నక్షత్రం పైన వచ్చేసి. మనకు ఈ కర్కాటక రాశిలో చాలా తక్కువగా ఉన్నాయి. అంతే మీరు 20% మాత్రమే మీరు బాధపడుతున్నారు అనమాట. ఎక్కువ బాధపడేది ఎవరంటే కుంభరాశి వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారండి. సో ఏం చేస్తారు సార్ అంటే ఈ అష్టమ భావంలో పోతారండి. 8వ స్థానం అంటేనే అవమానం అండి. గుర్తుపెట్టుకోండి సార్. అవమానం ఎక్కడంటే జాబు, బిజినెస్, సొంత ఊర్లో అవమానం అండి. 3 మాట అండి, వేరే ఏమి ఉండవు అనమాట. కర్కాటక రాశి వారికి పుష్యమి నక్షత్రం వారికి ఏం ఫలితం జరిగిందంటే మార్చి 15 నుంచి 2023 ఏప్రిల్ వరకు అవమానం, జాబ్లో అవమానం, బిజినెస్లో అవమానం, సొంత ఊర్లో అవమానం, అంతేనండి. వేరే ఏమి ఉండదు వచ్చేసి. అదృష్టం కోసం మేబీ
అదృష్టం కోసం పోయి దురదృష్టం ఎదురవుతుందని వచ్చేసి అదనమాట. సార్ నాకు ఆల్రెడీ చంద్రుడి నుంచి ఎవరు తక్కువ ఉంటుందంటే ఇక్కడ 8వ స్థానం ఉన్నాడు కదండి, అక్కడ ఎవరికైనా శుక్రుడు కానీ ఉంటేనా, అంటే కుంభరాశిలో ఎవరికైనా శుక్రుడు ఉన్నా కానీ, కుంభరాశిలో ఎవరికైనా గురువు ఉన్నా కానీ, గురువు యొక్క దృష్టి ఉన్నా కానీ వాళ్ళు కొంచెం బాధలు తగ్గుతాయి అనేటికి అర్థం. కొంతమంది చెప్తారన్నమాట, మీరు చెప్పేది నాకు మ్యాచ్ అవ్వట్లేదు సార్, నేనైతే చాలా బాగున్నా అంటారండి. అప్పుడు దానికి అర్థం ఏంటంటే మీ యొక్క 8వ భావంలో ఏదైనా శుభగ్రహాలు ఉంటాయండి. శని శుక్రుడు కలిస్తే మంచి మనీ ఫ్లో జరుగుతుంది. శని గురువు కలిసినా కూడా మంచి బిజినెస్లో జాబ్లో మంచి గ్రోత్ పేరు అన్ని సంపాదించుకుంటామండి. సో అప్పుడు మీకు అంతగా తెలియదు అనమాట అప్పుడు వచ్చేసి. సో ఇలాంటి వాళ్ళు వేరే ఎప్పుడెప్పుడు ఉంటాయంటే దశ ప్లస్ అంతర్దశ అండి. ఈ శని యొక్క దశ, చంద్రుడు అంతర్దశ కానీ, చంద్రుడు యొక్క దశ కానీ, శని యొక్క అంతర్దశలో మనం ఇలాంటి ఫలితాలు మనం వచ్చి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం చెప్తున్నాం వచ్చేసి. సో పాస్ట్ కరెక్ట్ అయితే ఫ్యూచర్ కరెక్ట్ అవుతుందండి. మేము బాధపడుతున్నామంటే ఓకేనండి, లేదంటే వదిలేండి వచ్చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఎవరికైనా జ్యోతిష్యం గురించి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు యూట్యూబ్లో లింక్స్ పెట్టారండి. ఈ వీడియో కింద కూడా వస్తాయండి, మీకు డిస్క్రిప్షన్లో కింద ఉంటాయండి. పార్ట్ 1 నుంచి పార్ట్ 9 వరకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జ్యోతిష్యం చూసి నేర్చుకోండి వచ్చి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.